నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. గుంటూరు జిల్లా తక్కెలపాడు లలిత పీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. డిఎస్సిలో బ్రిడ్ స్పోర్ట్స్ పై వైసీపీ రాజంతుపై మండిపడ్డ హోంమంత్రి వంగల్పూడి అనిత. బ్రిడ్ స్పోర్ట్స్ ఆసియన్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ బ్రౌన్స్ మెడల్ సాధించిన విషయం వైసీపీ నేతలకు తెలియదని ఎద్దేవా. విశాఖ జిల్లా ఆనందపురంలో రోడ్డు ప్రమాదానికి గురైన D5 డాన్స్ మాస్టర్ పండు. హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన 4 డాన్సర్లు స్థానికులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన మోసాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శ. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే ఏ వ్యవస్థ అయినా మనుగడ సాగిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా తక్కెలపాడిలో నూతనంగా ఏర్పాటు చేసిన లలిత పీపీఎస్ సైన్స్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లలిత ఆసుపత్రి భవిష్యత్తులో ఒక ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూట్గా ఎదగాలని ఆకాంక్షించారు. ఎంత సంపద, పదవులు ఉన్నప్పటికీ ఆరోగ్యం లేకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదని, సంపూర్ణ ఆరోగ్యవంతులే నిజమైన ధనవంతులని ఆయన పేర్కొన్నారు. ఈ లలిత ఆసుపత్రి 600 పడకల సామర్థ్యం, 900 మంది సిబ్బందితో అందుబాటులోకి వచ్చిందని, ఏకంగా 33 విభాగాలలో వైద్య సేవలు అందించే ఏకైక కేంద్రంగా నిలిచిందని కొనియాడారు. ఇదే సమయంలో పేదవాళ్ల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. సంజీవని పేరుతో సరికొత్త డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రాజెక్టును తీసుకొస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజలు మంచి అలవాట్లతో అనారోగ్యానికి దూరంగా ఉండాలని, యోగా, ధ్యానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని రక్షిస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు. వైద్య రంగంలో ఉన్న లలిత గ్రూప్ ఆధ్వర్యంలో నేడు గుంటూరులో ఇలాంటి ఆధునిక హాస్పిటల్ వస్తుందంటే, ఇప్పుడే నేను ఎంఆర్ఐ దగ్గరికి వెళ్ళాను, సెంటర్కి వెళ్ళాను. ఆ ఎంఆర్ఐని చూస్తే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఆ మెషిన్ ఇక్కడికి వచ్చిందంటే అది వాళ్ళ చొరవ, వాళ్ళని అభినందిస్తున్న అలాంటి ఆధునికమైన హాస్పిటల్కి ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. ఇంకొక పక్కన రాజధాని, నాకు బాగా జ్ఞాపకం హైదరాబాద్. నేను ముఖ్యమంత్రిన 1995లో నిమ్స్, ఉస్మానియా, లేకపోతే గాంధీ ఇలాంటివన్నీ ఉండేటివి. 1-2 చిన్న చిన్న హాస్పిటల్స్, తర్వాత అపోలో ఒకటే కొద్దిగా ఉండేది. ఆ రోజు హాస్పిటల్స్ రావాలని మేము ఆలోచించి గల్ఫ్ నుంచి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వైద్యం కోసం టూరిజానికి ప్రమోట్ చేసిన రోజులవి. 25 ఏళ్ళు హైదరాబాద్ వన్ ఆఫ్ ది బెస్ట్ హబ్ ఫర్ మెడికల్ ట్రీట్మెంట్. దేశంలో ఎక్కడి నుంచైనా సరే అక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు చెప్తున్నా, రాబోయే 20-25 సంవత్సరాల్లో ప్రపంచంలో ఉండే పేషెంట్లు అమరావతికి వచ్చి ఈ గుంటూరు ఇలాంటి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితికి వస్తారు. దాంట్లో అనుమానమే లేదు. తమ పాలనలో ఉపాధ్యాయులను వైన్ షాప్ల దగ్గర కాపలా పెట్టిన వైసీపీ నాయకులు నేడు డిఎస్సి బ్రిడ్ స్పోర్ట్స్ కోటాపై రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత మండిపడ్డారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ డిఎస్సి అభ్యర్థుల 8 ఏళ్ల కలను చంద్రబాబు ప్రభుత్వం సాకారం చేస్తే ఓర్వలేక వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ డిఎస్సి ద్వారా 16,347 మంది క్వాలిఫై అయ్యి గత 8 నెలలుగా ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇప్పుడు వారిపై బురద జల్లడం దారుణమన్నారు. బ్రిడ్ స్పోర్ట్స్ అనేది కేంద్ర ప్రభుత్వం గుర్తించిన క్రీడ అని, 2018 ఏషియన్ గేమ్స్ లో ఈ క్రీడలో ఆంధ్రప్రదేశ్ బ్రాంజ్ మెడల్ సాధించిందని ఆమె గుర్తు చేశారు.
అటువంటి క్రీడను డిఎస్సి కోటాలో చేర్చడంపై కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో గ్రూప్ 1 రాసి ఉద్యోగాలు పొందిన వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారిందని, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై బురద జల్లుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నిబద్ధత ఎలాంటిదో 2001 డిఎస్సి రాసి ఉపాధ్యాయురాలుగా 12 ఏళ్లు పనిచేసిన తనకు బాగా తెలుసని అనిత పేర్కొన్నారు. ఇకనైనా వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని, లేని పక్షంలో క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని హోంమంత్రి గట్టిగా హెచ్చరించారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగాలు చేస్తున్న వారిలో 60% గౌరవ ముఖ్యమంత్రి, ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళే. అందులో నేను చాలా గర్వంగా చెప్పగలను, 2001 డిఎస్సిలో నేను కూడా సెలెక్ట్ అయ్యి టీచర్గా పనిచేసి 12 సంవత్సరాలు నా తాలూకా టీచర్ నా ఉద్యోగాన్ని కూడా నేను అక్కడ చేసి 2013లో రిజైన్ చేసి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వచ్చిన సందర్భం. దానివల్ల నాకు చాలా క్లియర్గా తెలుసు డిఎస్సి నోటిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, సెలక్షన్ ఎలా జరుగుతుంది, పోస్టింగ్స్ ఎలా జరుగుతున్నాయి అన్నది. ఎందుకంటే డైరెక్ట్గా నేనే వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వ్యవస్థలన్నీ పూర్తిగా భ్రష్టు పట్టాయని, ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా విశాఖలోని తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డిఎస్సి పేరుతో నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని, ఆఖరికి క్రీడల కోట కింద 52 ముక్కల పేకాట బ్రిడ్జ్ గేమ్ను కూడా చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో 10,300 మంది ఉపాధ్యాయులకు, 2 లక్షల మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఎటువంటి అవినీతి లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన రికార్డులు ఉన్నాయని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై మరియు మోసాలపై ప్రజల పక్షాన ఈ నెల 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్లీ రాకూడదంటూ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగంగా మాట్లాడుతున్నారంటే ఆయనలో ఉన్న ఓటమి భయమే దానికి కారణమన్నారు. రాకూడదని చెప్పి రాష్ట్రంలో అని పాపం ఆయన ఆవేదనని, ఆయన భయాన్ని ప్రజలు వచ్చి ఆవేశం. నేను కూడా ఇదే కోరుతున్నాను ప్రజలందరినీ కూడా, ఈ దరిద్ర ప్రభుత్వం పోవాలని. ఏదైతే మోసం, మాయ, దగ అని చెప్పి అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం ఎంత వేగం పోతే అంత మాకు మంచి జరుగుతుందని చెప్పని ప్రజలందరినీ కూడా ఆ దేవుణ్ణి కోరండి అని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా 5 అంటాడు, అది ఇది ఒక పక్క రైతుకు వచ్చి పండిస్తే పంటకు లేదు. నిన్న రోజున చూసాం ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, డిఎస్సి విద్యార్థులు, యువత మా పార్టీ పిలిపిస్తే ఎంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో రియాక్ట్ అయ్యారండి. ఎందుకయ్యారు? కొన్ని అవతకులు జరిగాయి, అవతకులు మా దృష్టికి వచ్చాయి, వాటికి క్లారిఫికేషన్ కావాలని చెప్పి ముందు అడిగారు. దానికి సమాధానం లేదు ప్రభుత్వం నుంచి. పోనీ ఇప్పటికైనా సరే నిజంగా ప్రభుత్వం శత్రువుతూ ఉంటే, ఆ సంబంధ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే, ముఖ్యమంత్రికి కానీ యువత పట్ల లేదు గవర్నెన్స్ పట్ల ట్రాన్స్పరెంట్గా ఉండాలని ఆయన కోరుకుంటే చెప్పనండి. డి షో ఫేమ్ డాన్స్ మాస్టర్ పండుకు విశాఖ ఆనందపురం వద్ద ప్రమాదం జరిగింది. పండు మాస్టర్ తన బృందంతో కలిసి మంగళవారం రాత్రి తగరపల్లి సమీపంలో ఒక జాతర డాన్స్ ఈవెంట్కు హాజరయ్యారు. ప్రోగ్రాం ముగిసిన తర్వాత అర్ధరాత్రి 1 గంట దాటిన సమయంలో కారులో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. ఆనందపురం మండలంలోని లోడిగలవానిపాలెం వద్దకు వచ్చేసరికి పండుకి అస్వస్థత కావడంతో కారును రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో పండు మాస్టర్ కారు దిగి రోడ్డుపై పక్కకు నిలబడ్డారు. ఇదే సమయంలో అతి వేగంగా వెనుక నుంచి వస్తున్న కోళ్ల లోడుతో ఉన్న బోలెరో ట్రక్ నియంత్రణ కోల్పోయి ఆగి ఉన్న పండు మాస్టర్ కారును, అలాగే అక్కడ నిలబడి ఉన్న ఆయన్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి వారి కారు ముందున్న మరో బోలెరో వాహనం కూడా దెబ్బతింది.
ఈ ఘోర ప్రమాదంలో పండు మాస్టర్ 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడున్న సహచరులు స్థానికులు స్పందించి ఆయన్ను చికిత్స నిమిత్తం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఎవరు రోడ్డు క్రాస్ చేస్తారు సెంటర్ కి ఆగలేదు కదా, ఎక్కడ ఆగలేదంటే మనోడు బ్రేక్ ఆగలేదు. బ్రేక్ స్టీరింగ్ తిప్పుదామన్నా స్టీరింగ్ తిరగలేదు. నాదే తప్పు, నాదే తప్పు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల్లో ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక చారిత్రక వైభవం ఉట్టిపడేలా మరింత ఆకర్షణీయంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గోదావరి సమీప ప్రాంతాల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు కొలువై ఉన్నందున పుష్కరాల్లో ఆధ్యాత్మిక పర్యాటకానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులతో ఆర్థిక కార్యకలాపాలు పెరగాలన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలను నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలు 2027 నిర్వహణపై మంత్రుల కమిటీ వివిధ శాఖల అధికారులతో సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అఖండ గోదావరి అభివృద్ధి ప్రాజెక్టుపై సమీక్షలో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సమీక్షలో సీఎం వెల్లడించారు. దీంతో పోలవరం ప్రాజెక్టుకు కూడా సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు అని విమర్శించారు. ఆసిలిమెట జంక్షన్లోని తన కార్యాలయంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో రూపొందించిన గోడ పత్రికను వైసీపీ నేతలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాండ్లు ఇచ్చి ప్రజలను నమ్మించిన మోసగాళ్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని విమర్శించారు. ప్రజలకు రాసిచ్చిన బాండ్లో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని వాస్పల్లి గణేష్ కుమార్ డిమాండ్ చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయానికి ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కాని చేయడంతో విజయం సాధించిందన్నారు. 50 మంది ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీలో చంద్రబాబుని విఫలమైన హామీలపై జగన్ కడిగేసేవారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చంద్రబాబు అసెంబ్లీలో దిక్కులు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. అంటే ఒక మ్యాచ్ ఆడినా సరే అంపైర్ అది ఉంటారన్నమాట. ఇక్కడ ఎలక్షన్ కమిషనే పూర్తిగా నాశనం అయిందన్నమాట. డెమోక్రసీని పూర్తిగా సర్వనాశనం చేసింది ఏదైనా ఒక ఎలక్షన్ ఉందంటే అది 2024లో జరిగిన కూటమి ఎలక్షన్స్నే. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచినటువంటి ఎలక్షన్ ఏదైనా జరిగిందంటే అది 2024లో జరిగిన ఈ కూటమి ఎలక్షన్స్ గెలుపునే. ఏం వాగ్దానాలు ఇచ్చారండి? ఒకటి కూడా నెరవేర్చలేని ఏ యొక్క ఎకనామిక్స్ని అడిగినా సరే గతంలోని ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది మహానుభావులు, ఆర్థికవేత్తలు, ఆర్థిక మంత్రులు మేనిఫెస్టోస్ రిలీజ్ చేశారన్నమాట. వాళ్ళందరికీ కూడా ఇంచ్ ఆఫ్ ది రాష్ట్రం తెలుసన్నమాట. ఏ రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఏ రూపాయి ఎక్కడికి వెళ్తుందని. అలాంటి వాగ్దానాలు నెరవేరవు అనుకునేవి కూడా చంద్రబాబు నాయుడు పెట్టి గెలిచిన తర్వాత దిక్కులు చూస్తూ ఉన్నాడు ఎలాగని అసెంబ్లీలోని. సిగ్గుండద్దు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం కింద మంజూరైన పనులన్నింటినీ యుద్ధ ప్రతిపాదికన వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలధార ప్రాజెక్టుల పురోగతిపై డ్వామా, ఇరిగేషన్ మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పనుల ప్రగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జలధార కార్యక్రమం కింద
24,851.78 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 7,143 పనులను గుర్తించడం జరిగిందన్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,765 పనులకు పరిపాలన అనుమతులు లభించాయని తెలిపారు. మంజూరైన పనులలో 4,247 పనులు ఇప్పటికే ప్రారంభం కాగా అందులో 3,428 పనులు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని, 819 పనులు విజయవంతంగా పూర్తయ్యాయని వెల్లడించారు. గజనీ షణ్ముఖరావు అలియాస్ డి షో ఫేమ్ డాన్సర్ పండుకి విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తయిందని మెడికవర్ ఆసుపత్రి ఆర్థో విభాగపు అధిపతి డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి తెలిపారు. వెంకోజీపాలెంలోని ఆసుపత్రిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుంటె ఎముకను సరిచేశామన్నారు. బుధవారం అర్ధరాత్రి 1:30 సమయంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన షణ్ముఖరావు తమ ఆసుపత్రికి వచ్చారని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తుంటె ఎముకతో పాటు 2 మోకాల కింద ఉన్న ఎముక బాగా దెబ్బతిన్నదని చెప్పారు. ఆపరేషన్ చేసి ఉంటే ఎముకను సరిచేశామని, మరో ఆపరేషన్ చేసి మోకాల కింద దెబ్బతిన్న ఎముకలను సరిచేస్తామని తెలియజేశారు. ఆపరేషన్ అయిన తర్వాత ఫిజియోథెరపీ చేస్తామన్నారు. 6 నెలల తర్వాత రోగి తన కార్యక్రమాలు పాత రోజుల వలె యథావిధిగా చేసుకోవచ్చని డాక్టర్ ప్రతాపరెడ్డి చెప్పారు. రోగికి ఎటువంటి ప్రాణాపాయం లేదని, అతి త్వరగా కోలుకుంటారని తెలియజేశారు. వామిటింగ్ చేసుకున్నాను, ఆగాను. వెనక నుంచి ఒక కోళ్ళ వెహికల్ వచ్చి కొడితే మా కారు నా మీద ఎక్కిసిందని చెప్పాడు. డాన్సర్స్ వెహికల్ దాని మీద ఎక్కింది. కారు కింద వదిలిపెడతాను, విరిగిపోయాను. రాకపోతే ఎన్నుకుంటారా డిస్లోకేట్ అయిపోయింది. ఇప్పుడు అది సెట్ చేస్తున్నారు డాక్టర్స్. సార్ మాట్లాడేస్తున్నాం, అది సెట్ చేసి బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసి తర్వాత యాక్సిడెంట్ అయ్యే టైంలో అన్కాన్షియస్ అయిపోయింది. ఎవరండి? ప్రతాప్ రెడ్డి గారు. యాక్సిడెంట్ అయ్యే టైంలో అర్ధరాత్రి 2 గంటల టైంలో పండు మాస్టర్ అనే వ్యక్తిని మా ఎమర్జెన్సీ రూమ్కి తీసుకురావడం జరిగిందండి. మేము పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ జారిపోయింది, అంటే హిప్ జాయింట్ డిస్లొకేట్ అయ్యింది. అలాగే 2 కాళ్ళు మోకాళ్ళ కింద భాగంలో ఎముకలు విరగడం నోటీస్ చేశాము. తర్వాత వాళ్ళ పేషెంట్ అటెండర్స్ చెప్పిన ప్రకారం అయితే యాక్సిడెంట్ జరిగిన తర్వాత అతనికి కొంచెంసేపు మత్స్యస్థిమితం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. దానికి గాను స్కానింగ్లు అవి చేయించడం జరిగింది. తర్వాత న్యూరో సర్జన్ న్యూరో ఫిజిషియన్ చూసి కండిషన్ బాగానే ఉందని చెప్పారు. ఇప్పుడైతే ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఆయన లేరు. 2 కాళ్ళకి ఇవాళ ఆపరేషన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, పలువురు కూటమి నేతలు, దేవాదాయ ధర్మదయ శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ భక్తుల మనోభావాలు, విశ్వాసాలు దెబ్బతినకుండా పాలక మండలి సభ్యులు వ్యవహరించాలని సూచించారు. సభ్యులు భక్తులకు మెరుగైన సేవలు అందిస్తూ అమ్మవారి సేవలో తరించాలన్నారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారమైనా అందించేందుకు సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. శ్రీ నీలమ్మ వేపచెట్టు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులతో పాటు కూటమి నాయకులు వసంతలక్ష్మి, విజయానందరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. నా పేరు అప్పలరాజు అండి, అట్టాడు అప్పలరాజు అండి. తల్లికి మేము సేవ చేయడానికి మేము ఫస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నామండి. ఇప్పుడు గుడిది కూడా కొద్దిగా రెన్యూల్ చేయిద్దామని అనుకుంటున్నాం. ముఖద్వారం అన్నీ పెట్టించి కట్టిద్దామని మా ఆలోచన. మా ఆధారంలో మేము చేస్తాం. మేము తల్లికి మా కమిటీ సభ్యులు అందరి ద్వారా మా కలిపి మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం కూడా వారానికి పెట్టడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2027 మార్చి నెల నాటికి రీసర్వే ప్రక్రియ పూర్తి చేసి ప్రతి రైతుకు పట్టాదారు పాస్ పుస్తకం అందించేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027వ సంవత్సరం మార్చి నెల నాటికి ఈ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు నిర్ణయించిందని, కావున ప్రణాళిక ప్రకారం రీసర్వే పూర్తి చేసి మార్చి నెల నాటికి ప్రతి రైతుకు పూర్తి భూ వివరాలతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకం అందించాలని తెలిపారు. అందుకు గాను ప్రణాళిక రూపొందించడం జరిగిందని, ఇప్పటి వరకు
3 విడతలతో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా 107,000 జాయింట్ ఎల్పీఎంలను జూలై 15 నాటికి సరిచేయాలన్నారు. 4వ విడతలో 126 గ్రామాలు మరియు 5 విడతలో 100 గ్రామాలలో సర్వే పూర్తి చేయాలని తెలిపారు. ఖాతాలన్నీ కూడా గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అంటే 70% చేసేదచ్చు, 90% చేసేదచ్చు, గ్యాప్ ఆఫ్ 10% ఆర్ 30%, అవన్నీ కూడా ఇప్పుడు మేము వీఆర్ టేకింగ్ ఇట్ 95-98% తీసుకెళ్తున్నాము. దట్ ఈస్ వన్. ఓకే, ఏదైతే ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ చేశామో ఫిబ్రవరి నుంచి ఈ రోజు వరకు గ్యాప్ ఉంది కదా, గుడ్ ఫర్ ప్రింటింగ్ కాకుండా గుడ్ ఫర్ ప్రింటింగ్ 70% ఉండొచ్చు, 95% ఉండొచ్చు. చూద్దాం. 33వ వార్డులో కొలువైన పురాతన శ్రీ బలిగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పాలక మండలి ఆలయ అభివృద్ధికి, భక్తుల వసతుల పెంపుకు కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గంలో చాలా మందికి పక్కా ఇల్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. భారీ ఎత్తున అర్హులైన వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేశామని తెలియజేశారు. ఆలయ పాలక మండలి చైర్మన్ రాపేటి బాలాజీ మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పాలక మండలి సభ్యులందరూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. పాలక మండలి సభ్యులుగా సత్యరాజు, వై ధనలక్ష్మి, కె వెంకటరమణ, డి కనక మహాలక్ష్మి, ఎస్ అప్పారావు, జి రాణి, ఎం లక్ష్మి, సముద్రం తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు 33వ వార్డులో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయానికి ట్రస్ట్ బోర్డు, అలాగే నీలమ్మ యాప్సెట్కి ట్రస్ట్ బోర్డు నియమించడం జరిగింది. వెంకటేశ్వర మెట్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మా బాపూజీ గారు, అలాగే నీలమ్మ యాప్సెట్ చైర్మన్గా అప్పలరాజు గారిని నియమించడం జరిగింది. మిగతా సభ్యులందరూ కూడా కూటమి ప్రభుత్వం నుంచి నియమించడం జరిగింది. వీళ్ళందరికీ దేవుడు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు మంచి సర్వీస్ చేసి దినదినాభివృద్ధి జరిగే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలాగే ఈ నియమానికి సహకరించిన కూటమి సభ్యులందరికీ, కూటమి నాయకులకు, కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మేము ఏదైతే కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఏవైతే హామీలు ఇచ్చామో ప్రతి హామీని కూడా నెరవేర్చాం. ఇంకా ఎక్కడైనా బ్యాలెన్స్ ఉన్నా కూడా వాటన్నిటి నెరవేరుస్తాం. ఈ నెలలోనే హౌసింగ్ కానీ, అలాగే ఈ నెలలోనే కొంత పెన్షన్స్ పెండింగ్ కానీ వాటన్నిటి కూడా కంప్లీట్ చేసి అతి త్వరలోనే మళ్ళీ ఒకసారి డోర్ టు డోర్ తిరిగి ఎక్కడైనా ప్రజలకి ఇబ్బందులు ఉన్నా, లేకపోతే రోడ్లు కానీ ఏమైనా పెండింగ్ వర్క్లు ఉన్నా కూడా వాటిని కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అందరి ఆశీస్సులతో మా చైర్మన్లు, మా ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈ ఆలయాల అభివృద్ధి ప్లస్ ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. రెడీని? నా పేరు రాపేటి బాబాజీ అండి. 33వ వార్డు దక్షిణ నియోజకవర్గం అల్లిపురం వెంకటేశ్వర మెట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూటమి ప్రభుత్వంలో భాగంగా కూటమి పెద్దలు మన గౌరవనీయుల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మా అన్నయ్య దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆశీస్సులతో మరియు మా యొక్క జీవీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీమతి వసంతలక్ష్మి గారు, అలాగే బీసెడ్ గోపికృష్ణ జీకే గారు ఆశీస్సులతో ఈరోజు, అలాగే ఈ కూటమి పెద్దలు, జన సైనికులు మరియు వీర మహిళలందరి ప్రోత్సాహంతో ఎప్పటి నుండో పార్టీ కష్టపడి ఉన్న నాకు ఈ యొక్క చైర్మన్ పదవిని ఇవ్వడం ఎంతో ఆనందదాయంగా భావిస్తూ నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గుడితాలకు అభివృద్ధికి పాటుపడుతూ ఈ స్థానిక ప్రాబ్లమ్స్ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి వాటిని మీ అన్నింటినీ పరిష్కరించే విధంగా నేను ముందుకు వెళ్లే విధంగా అందరికీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పాత్రికా మిత్రులు 50 మందికి మరియు మా తోటి మిత్రులకు మరియు గౌరీ సేవా సంఘం వారికి మరియు లోకల్లో ఉన్న ప్రజలు 50 మందికి, జన సైనికులకు, వీర మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్. పెట్రోల్, డీజిల్పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న పనులను తక్షణమే తొలగించాలని వామపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. అల్లీపురంలోని సిపిఐ కార్యాలయంలో విశాఖ జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వామపక్ష నేతలు మన్మథరావు, వామనమూర్తి, కృష్ణారావు, సుబ్బారావు, ఎస్కే రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలపై అదనపు ఆర్థిక భారం విధానాలకు ప్రభుత్వాలు స్వస్తి చెప్పాలన్నారు. వాణిజ్య సిలిండర్ గ్యాస్పై పెంచిన ధరను తగ్గించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకి పెరగడంతో
నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్పై వేసిన అదనపు పన్నులను ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నెల 9వ తేదీ వరకు యుద్ధం పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలపై వేస్తున్న భారాలను దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ప్రజలపై పడిన అదనపు ఆర్థిక భారాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. పార్టీలు విజయవాడలోనే కొన్ని నిర్ణయాలు చేయడం జరిగింది. ఆ నిర్ణయాలను సపోర్ట్ చేస్తూ ఈరోజు జిల్లా వామపక్ష పార్టీలు ఆధ్వర్యాన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధం అనేది ఇంచుమించు 2 నెలలు దగ్గర యుద్ధం అనేది జరుగుతూ ఉంది. ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఎలా దాడులు చేస్తున్నారు అనేది మనం కనబడుతూ ఉంది. మరి ఆ దాడులు జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, ఎందుకంటే ఆయిల్ రష్యా నుంచి కొనుగోలు చేస్తాం, మనకు నిల్వలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి, భారతదేశ ప్రజలు ఎవరూ కూడా దీని మీద భయం పడవలసిన పని లేదు అనేది చెప్పిన పెద్ద మనిషి మొన్న మన తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి మాట్లాడి ఆయన ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు ఏదైతే మన ఆయిల్ ఏదైతే ఉన్నదో ఆయిల్ అనేది వాహనాల మీద వాడుకున్న వాళ్ళంతా కూడా ఆయిల్ అనేది జాగ్రత్తగా పొదుపు చేయండి. రెండోది మన దేశంలో ఉత్పత్తి అవుతున్న ఏవైతే ఉత్పత్తి అవుతున్నవే కొనుగోలు చేయండి, ఇతర దేశాల నుంచి వచ్చినవి ఏవి కొనకండి అనేది అంట. ఎందుకంటే మనకు బంగారం అనేది ఇక్కడ గనులు లేవు. పెంచిన ధరలు వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలుగా జూన్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి నిరసన కార్యక్రమాలు, సదస్సులు, రాస్తారోకలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు అనేవి విపరీతంగా పెంచింది. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కమర్షియల్ గ్యాస్ పెరగడం వలన చిన్న వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా వ్యాపారాలు మూసివేసే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు యుద్ధానికి మనకి సంబంధం ఏంటి? అసలు యుద్ధం వలన మనకి ధరలు పెంచాల్సిన అవసరమే లేదు. కూటమి ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఆరోగ్య భరోసా అని, అందరికీ ఆరోగ్యం బాగుంటేనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు క్యాంప్ కార్యాలయంలో బుధవారం నూజివీడు నియోజకవర్గ పరిధిలో 101 మంది లబ్ధిదారులకు 61.72 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. అనంతరం వారి కుటుంబ యోగక్షేమాలు, ఆరోగ్య వివరాలను, గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో నిరుపేదలు, మధ్యతరగతి వర్గాలకు ఆరోగ్య భరోసాగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జరిగిన మేలును ఇతరులకు తెలపాలని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద వర్గాలు వైద్య ఖర్చులను అందించి వారు ఆర్థికంగా బలోపేతమయ్యి సమాజంలో గౌరవంగా జీవించాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని పునరుద్ధరించి పెద్ద ఎత్తున సాయం అందిస్తూ ఆదుకుంటున్నామని తెలిపారు. బులెటిన్ ముగిస్తున్న హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా తక్కెలపాడు లలిత పీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచన. డిఎస్సిలో బ్రిడ్ స్పోర్ట్స్ పై వైసీపీ రాగంతుపై మండిపడ్డ హోంమంత్రి వంగల్పూడి అనిత. బ్రిడ్ స్పోర్ట్స్ ఆసియన్ గేమ్స్ లో ఆంధ్రప్రదేశ్ బ్రౌన్స్ మెడల్ సాధించిన విషయం వైసీపీ నేతలకు తెలియదని ఎద్దేవా. విశాఖ జిల్లా ఆనందపురంలో రోడ్డు ప్రమాదానికి గురైన D5 డాన్స్ మాస్టర్ పండు. హుటాహుటిన విశాఖలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించిన 4 డాన్సర్లు స్థానికులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన మోసాలపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచారని విమర్శ. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.